నిన్న ఆర్సీబీ గెలిచింది, కానీ మా ఫ్రెండ్ ఉరేసుకొని చచ్చిపోయిండు. దానికి మెయిన్ కారణం ఏంది తెలుసా? బెట్టింగ్ యాప్స్. అవును గైస్, ఈ క్రికెట్ బెట్టింగ్స్లో చాలామంది చాలా రకంగా మోసపోతున్నారు. మా ఫ్రెండ్ గారికి ప్రతిసారి చెప్తానే ఉన్నా, అరే ఈ దాంట్లో పడకరా అని 100 సార్లు చెప్పిన. 500, 1000 రూపాయలే, 2000 రూపాయలే అనుకుంటా పోయిండు. ఎంతో 8 లక్షల రూపాయలు ఏదో బెట్టింగ్ పెట్టిండంట వాడు. మొత్తం ఆర్సీబీ ఓడిపోతుందని బెట్టింగ్ పెట్టిండంట. కానీ నిన్న ఆర్సీబీ గెలిచింది. గెలవంగానే మొత్తం పైసలు పోయినాయి. ఒక ఆశ ఉండే 8 లక్షలకి ఎన్నో లక్షలు వస్తాయని. కానీ ఈ మ్యాచ్, ఈ గేమ్ అనేది మొత్తం డిఫరెంట్ ఉంటుంది. ఎవడు దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేడు ఏం జరుగుతుందని. కానీ బెట్టింగ్లో మాత్రం మొత్తం పైసలంతా పోగొట్టుకున్నాడు, ప్రాణాలు కూడా పోగొట్టుకున్నాడు, అప్పులు ఎలా కట్టాలి అని. సో మీరు మీ బతుకుల్ని మార్చుకోండి, కానీ ఇలా బెట్టింగ్లు పెట్టి ఇవన్నీ చేసుకొని ఎప్పుడు మనం పైకి ఎదగలేం. కష్టంతోనే పని చేస్తేనే మనకు ఆ దేవుడు కూడా సాధిస్తాడు. మీరు షార్ట్ కట్ యూజ్ చేస్తా అంటే అస్సలు కుదరదు, అది ఎప్పటికీ కుదరదు. ఇప్పటికైనా మారండి. చాలా మంది ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నాయి. చిన్న చిన్న పిల్లలు కూడా ఎలా తయారైపోయారు అంటే ఈ గేములు చూసి దాంట్లో బెట్టింగ్లు పెట్టి చాలా పాడైపోతున్నారు. నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్క పేరెంట్స్కి మీ పిల్లల మీద ఖచ్చితంగా గమనించండి. ఏం చేస్తుండు, ఫోన్ ఉన్నా కానీ అప్పుడప్పుడు వానికి తెలియకుండా ఫోన్లు చెక్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మా ఫ్రెండ్ గాడు ఎవ్వరికి చెప్పకుండా డబ్బులు తీసి బెట్టింగ్ వేయిండు, ఆ బెట్టింగ్ ఓడిపోయిండు. ఇంకా వాడు ఏం చెయ్యక ఇంట్లో ఊరేసుకొని చచ్చిపోయిండు. ఇప్పుడు వస్తుందా ప్రాణం? వస్తుందా? మళ్ళా రాదు. వాళ్ళ అమ్మ నాన్న ఎంత ఏడుస్తారు నాకు తెలుసు ఆ బాధ. ప్లీజ్ దయచేసి ఈ బెట్టింగ్స్ని అస్సలు పెట్టకండి, దాన్ని ఎంకరేజ్ చేయకండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ. ఈ వీడియోని ఎంత అయితే అంత షేర్ చేయండి ప్రతి ఒక్కరికి.